సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. సొరకాయ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం చూద్దాం. సొరకాయ ముక్కల్ని కట్ చేసుకుని మనం గిన్నెలోకి తీసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. ఉప్పు కూడా మనం కొంచెం వేసుకుంటున్నాం. మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం సొరకాయ ముక్కల్ని ఉడికించుకుంటున్నాం. మనం పెరుగు తీసుకున్నాం. గిన్నెలోకి సరిపడా వాటర్ వేసుకుని మనం బాగా గిలకొట్టుకోవాలి. బాగా ఉడికిని మనం పోపు వేసుకుంటున్నాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. మనం ఉడికించిన సొరకాయ ముక్కల్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. పోపులో వేసుకున్నాం. వేసుకుని బాగా కలుపుకుంటున్నాం. బాగా ఆయిల్లో ఫ్రై అయింది. మనం పెరుగు తీసుకున్నాం కదా, సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఆనపకాయ ఇవి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా, మనం స్టవ్ ఆపుకున్న తర్వాత మనం పెరుగుని మజ్జిగ కింద చేసుకున్న తర్వాత అది వేసుకోవాలి. దాంట్లో గ్యాస్ మీద ఉండగా మనం వేసుకోకూడదు. పెరుగుని పల్చగా మజ్జిగ కింద తయారు చేసుకున్నాం కదా, రెడీ అయింది ఫ్రెండ్స్. బాగా వచ్చింది. సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.